వ్యక్తిగా వాళ్ళ దీనికే వదిలేస్తామండి మేము. అందుకనే నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించినా ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ, ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను నేను. ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను హాజరు కావటం లేదు. చివరికి నా గన్మెన్లు కానివ్వండి, నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి, నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు. అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి, ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను. అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని. సో నేను ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావడానికి ఈ రాష్ట్రంలో ప్రచారాలే ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది. అదన్నీ అపోహలేనండి. అందరితో టచ్లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను, షర్మిలమ్మ గారిని కలిశాను. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం జాయిన్ ఆమె అఫీషియల్గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటమికి భయపడే ఎమ్మెల్యేకి ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు? రైట్, అది నేను వెళ్ళలేదండి. ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని, టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు. ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది, ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ వెంటే నా పైన. అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము. అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అయితే. అదే చెబుతా ఉన్నానండి, నేను అవన్నీ ఎక్కడికి పోవండి, ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి. అయినా కూడా నేను సుమారు 8 నుంచి 7-8 కోట్లు, ఇంకా లెక్క కూడా చూసి 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. కాబట్టి వాళ్ళకి తెలుసు, కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను, ఎక్కడ పైసలు లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు, బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను. కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపైనా బిల్లులు వస్తాయి. లేదంటే కొంతమంది గతంలో పనిచేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను.